ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ చేసే చిన్న మిస్టేక్ ఏంటంటే వెంటనే రిజల్ట్ రావాలి అనుకుంటారు. ఇవాళ ఇలా విత్తనం వేసాం, వెంటనే రిజల్ట్ రావాలి. సివిల్ సర్వీసెస్ అనేది ఒక లాంగ్ జర్నీ. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. ఒక్కసారి మీరు ర్యాంకర్లు చూడండి. ఖచ్చితంగా 4-5 సార్లు రాసిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. తక్కువ మంది మాత్రమే ఫస్ట్ అటెంప్ట్లో వచ్చిన వాళ్ళు, ఇంకొంచెం సెకండ్ అటెంప్ట్లో వచ్చిన వాళ్ళు ఇంకొంచెం తక్కువ మంది ఉంటే, అసలైన ర్యాంకర్లు అందరూ 4th, 5th అటెంప్ట్లలో వచ్చిన వాళ్ళు, కనీసం 4th అటెంప్ట్లోనో 3rd అటెంప్ట్లో వచ్చిన వాళ్ళు ఉంటారు. ఎందుకు ఇంతలాగా టైం పడుతుంది అన్నప్పుడు నేను అర్థం చేసుకున్నది ఏంటంటే ఒక 5 పాయింట్లు ఉన్నాయి. మొదటి పాయింట్ యాక్చువల్గా ఒకప్పుడు అది 5వ పాయింట్, ఇవాళ మొదటి పాయింట్ ఏంటంటే నువ్వే కారణం. నువ్వు ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు డీవియేషన్స్ పెట్టుకుంటావు. ఇంకా రెండవ కారణం ఏంటి అంటే సరైన మెథడ్ ఆలోచన ఎంచుకోకపోవడం. ఇక మూడవది ఏంటి అంటే ఇక్కడ యూపీఎస్సీకి సంబంధించి కొన్ని మెలకువలు ఉన్నాయి. కొంతమందికి ప్రిలిమినరీ టాలెంట్ ఉంటుంది, కొంతమందికి మెయిన్స్ టాలెంట్ ఉంటుంది, కొంతమంది ఆప్షనల్ టాలెంట్ ఉంటుంది. సో ఏది ఎక్కడ నీకు టాలెంట్ తెలుసుకోగలిగి ఉండాలి. నాలుగవది ఏంటంటే ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.